లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ మిథున్ రెడ్డి తరపు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో నేడు రాజమండ్రి జైలు అధికారులు ఏసీబీ కోర్టుకు హాజరై సౌకర్యాల కల్పనపై కోర్టుకు నివేదికలు అందించనున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో 11 మంది నిందితులను న్యాయ అధికారి ఎదుట హాజరుపరచనున్నారు. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచుతున్నారు. చిత్తూరు నుంచి రాజమండ్రికి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు చేరుకుంటున్నారు. బెయిల్ వచ్చే వరకు రాజమండ్రిలోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఇలా మిథున్ రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు సెంట్రల్ జైలు వద్ద రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఈ రోజు పెద్దిరెడ్డి ములాఖత్ కానున్నారు. రెండు అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు ఏసీబీ కోర్టు వద్ద మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మా ప్రతినిధి రాజ్బాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ప్రసాద్, మిథున్ రెడ్డి పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది కదా, ఏంటి అప్డేట్స్? శాంకరి, ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి సంబంధించి కొన్ని వస్తువులు కోరారు. ఎంపీ హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయన జైల్లో సౌకర్యాలు కల్పించాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొన్న ఆదివారం అతను కోర్టులో హాజరుపరిచిన సమయంలోనే ఈ పిటిషన్ అతని తరపున న్యాయవాదులు దాఖలు చేయడం జరిగింది. అయితే దీని మీద విచారించి రాజమండ్రి జైల్లో సౌకర్యాలు కల్పించడానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై కూడా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా న్యాయాధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం రాజమండ్రి నుంచి జైలు అధికారి డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆ కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో దీనిపై విచారణ కూడా జరగాల్సి ఉంది. ప్రధానంగా ఈ జైల్లో మంచంతో పాటు టీవీ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతిరోజు పేపర్ వచ్చే విధంగా కుర్చీ ఒకటి ఏర్పాటు చేయాలని, ఉదయం ధ్యానం యోగా చేసుకునేందుకు మ్యాట్ ఏర్పాటు చేయాలని, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు అవకాశం కల్పించాలని, ఇట్లా కొన్ని సౌకర్యాలు తనకు ఎంపీ హోదాలో ప్రోటోకాల్ కింద ఉన్న నేపథ్యంలో ఇవ్వాలంటూ కూడా కోర్టుకు విన్నవించారు. అయితే దీనికి సంబంధించి న్యాయాధికారి కూడా మొత్తం పరిశీలించిన తర్వాత వీటిపై విచారణ జరిపిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు దీనికి సంబంధించి విచారణ జరగనుంది. అయితే ఇప్పుడే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నారు. పార్లమెంటరీ పార్టీ వైసీపీ నేతగా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తి స్థాయిలో ఫాలో అవ్వాల్సి ఉంది. అక్కడ జరిగే చర్చ కార్యక్రమాలు కూడా నేరుగా చూస్తేనే తనకు రేపు భవిష్యత్తులో వెళ్ళి చర్చించాలని కూడా దానిపై సబ్జెక్ట్ ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి ఈ పేపర్ కూడా ఏర్పాటు ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఉదయం సాయంత్రం కూడా ధ్యానం చేసుకునేందుకు యోగా చేసుకునేందుకు మ్యాట్లతో పాటు మంచంతో పాటు ఇంటి నుంచి పూర్తిగా ఇంటి తరహా భోజనం ఇంట్లో నుంచి ఇచ్చేందుకు కూడా చేయాలని కూడా కోరిన నేపథ్యంలో ఇవన్నిటికి సంబంధించి అసలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గతంలో ఉన్న వీఐపీలు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇట్లా కొంతమంది వీవీఐపీల హోదాలో ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించారో అవి ఇప్పుడు ఎటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అర్హత ఉంది, అదే నిబంధనల మేరకు ఎంతవరకు కల్పించవచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత అలాగే అధికారులు చెప్పిన దాన్ని బట్టి కూడా ఏసీబీ కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం కానీ ఆయన వేసిన పిటిషన్కి సంబంధించి ఎంతవరకు వెసులుబాటు కల్పిస్తారు, ఎంతవరకు సౌకర్యాలు కల్పిస్తారనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే లిక్కర్ కేసులో 12వ నిందితుడిగా మిథున్ రెడ్డి అరెస్ట్ కాగా గతంలోనే అరెస్ట్ చేసిన 11 మంది నిందితులను కూడా కోర్టుకు తీసుకువస్తూ ఉన్నారు. రాజకేశిరెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఇతర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, దిలీపు
వీళ్ళందరినీ కూడా మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడే జిల్లా జైలు వద్ద కూడా వాహనం కూడా ఎక్కించినట్టు మనకు సమాచారం అంతా ఉంది. గత 2 పర్యాయాలు కూడా వర్చువల్ విధానంలోనే వారిని హాజరుపరచగా వారికి రిమాండ్ విధించిన పరిస్థితి. అయితే గతంలో ఈ ఆగస్టు 1వ తేదీ వరకు అంటే 14 రోజుల పాటు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించాల్సి ఉండగా గత వాయిదా సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేసే 90 రోజులు అయిపోయిన నేపథ్యంలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నామని అధికారులు ఇచ్చే సమాచారం మేరకు కేవలం వారం రోజుల పాటు అంటే ఈ రోజు వరకు మాత్రమే రిమాండ్ పొడిగిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు 11 మందిని కూడా హాజరుపరిచారు. ఆగస్టు 1వ తేదీ వరకు కూడా ఈ రిమాండ్ మరింత పొడిగించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.